ఇక్కడ అందరూ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటారు. ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా లేదు, ఢిల్లీకి వెళ్ళినా లేదు, అమరావతికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కాల్ చేయడం, సార్ ఇక్కడ ఉంది, ఇక్కడ పెండింగ్ ఉంది, కాల్ చేయండి, లేదు ఇక్కడ ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు మీ గురించి ఫాలో చేస్తూ ఉంటారు. సో ఈ 75 ఎకరాల వరకు టెక్స్టైల్ పార్క్స్ పెట్టడం కాకుండా దీంట్లో సపరేట్ గా హ్యాండ్లూమ్స్ కి ఒక 22 ఎకరాలు డిమార్కెట్ చేయడం, మిగతా ఎంఎస్ఎంఈ పార్క్ మిగతా కూడా హ్యాండ్లూమ్స్ మాత్రమే ప్రత్యేకంగా ఒక 22 ఎకరాలు డిమార్కెట్ చేయడం, దానికి డిపిఆర్ చేయడం, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి అక్కడ నుంచి స్కీమ్ లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దీంతో పాటు మీకు అందరికీ తెలుసు ఒక 6 కోట్ల రూపాయలతో ఏపీఐఎస్ వాళ్ళు ఇక్కడ రోడ్స్ ఇంకా ఇతరులతో కూడా టెండర్స్ పట్టేను అలాగే దాంట్లో టెండర్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేసిన తర్వాత మీకు అందరికీ అక్కడ అలాట్మెంట్ చేసి పెద్ద పార్క్ అక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాం. సో దీంట్లో భాగంగానే ఇదే కాకుండా మీకు దూరంగా ఉంటున్న ఉద్దేశంతో ఇంకో హౌసింగ్ దగ్గర ఒక 1 ఎకర్ దాదాపు ఒక 88 సెంట్స్ ఆ ల్యాండ్ ని వినియోగశాలగా మార్చడానికి అన్ని గవర్నమెంట్ ప్రపోజల్ పంపించాం. ఒక చిన్న యూనివర్సిటీ కోసం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది, అందులో పంపించిన తర్వాత అక్కడ కూడా మీకు అందరికీ కూడా మగ్గాలు పెట్టుకుని మీకు వర్క్ చేసుకుని చిన్న స్థలాగా మళ్ళీ ఇంటీరియర్కి వెళ్ళిపోవచ్చు, అక్కడే లాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో అటువంటి కూడా వినియోగశాల కోసం కూడా ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నాం. సో దీంతో పాటు ఇప్పుడే మీకు అందరికీ ఏడు గారు చాలా ఎలాబరేట్ గా చెప్పడం జరిగింది.